హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. ద్రౌపది చరిత్ర అందరికీ కొంతవరకు మాత్రమే తెలుసు. పూర్తి చరిత్ర ఈ వీడియోలో వివరించారు. పూర్తిగా చూడండి, చరిత్ర పూర్తిగా అర్థమవుతుంది. ద్రౌపది చరిత్ర. ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక, పాండవుల సతి. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసేన. మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్నిగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నగా పతి అని 5 సార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందిగా శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచ పాండవులు జన్మించారు. 3వ జన్మలో ద్రౌపదిని పుత్రికగా ద్రౌపది జన్మించింది. ద్రోణాచార్యుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్లి ద్రౌపదిని బంధించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రౌపదుడు ద్రోణుని చంపగల కుమారుడు, పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది దృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణ హోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటుంది. అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు 5గురిని రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెబుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివసురాలవుతుంది. యుద్ధ భూమిలో సోదరుడి, పుత్రుల మృత శరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగ తీర్చుకోమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిసాక ఆమె కోపం చల్లారుతుంది. ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్ఠ కుమారుడు అంత్యాన్ని బయట పెడుతుంది. ఈ విషయం విన్న వారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. కర్ణుడికి అద్భుత విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకు కర్ణుడికి ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాద భరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలిగింది. ధర్మరాజుని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది. పట్టమహిషైన ద్రౌపదికి తన జీవన పదం మీద తన వివాహంపై ఉన్న ధర్మ సంకలను కృష్ణుడు ఇలా తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తర్వాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన, ఆ తర్వాతి జన్మలో ద్రౌపది కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతి కోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని 5 సార్లు పలికింది అనామిక. 5గురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు 5గురు పతులున్నా అది ధర్మ విరుద్ధమని ఎవరు భావించరు. ఆమె కోరుకున్న విధంగా 5గురితో సుఖించడానికి తగ్గ యవ్వనం, కామభోగేచ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరు జన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రౌపదుడికి అగ్నిగుండంలో నుండి ద్రౌపది జన్మ ఉద్భవించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రౌపదుడు పాండవులు మరణించారన్న మాట విని ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు. ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ద్రౌపదిను స్వయంవరంలో గెలిచిన వాడు అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి తమ తల్లి కుంతి దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ద్రౌపది ఆ పంచ పాండవులను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండు కుమారులని ద్రౌపదికి తెలిసింది. 5గురు పతులతోనూ ద్రౌపది సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రచ్ఛన్న వేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించడం మొదలుపెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరు 1 సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు 7 ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్లి 3 వివాహాలు చేసుకుని శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తీసుకుని వచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర చేసుకున్న దుర్యోధనుడు మాయాద్యూతంలో గెలిచి పాండవులను, ద్రౌపదిని బానిసలుగా చేసుకున్నాడు. అంతకు ముందు ఏ మహారాణికి జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర అయిన ద్రౌపదిని
నిండు సభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతుల ముందే ఆమెను వ్యవస్థలను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జోదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు 12 ఏళ్లు వనవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్లినప్పుడు ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు. అజ్ఞాతవాసం తర్వాత రాయబారాలు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి తనను అవమానించిన వారికి తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇరు వర్గాలు బంధుమిత్రులను కోల్పోయినారు. ద్రౌపది కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్లు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. హిమాలయ పర్వత శిఖరాలలో దట్టమైన చలిగాలులు వీస్తున్న సమయంలో యాత్రను కొనసాగిస్తున్న వారిలో ముందుగా ద్రౌపది మరణించింది. కొన్నాళ్లకు పాండవులు, శ్రీకృష్ణుడు మరణించారు. ఈ చరిత్ర నుండి మనం తెలుసుకోవలసినది ఏమిటంటే కోపంలో, బాధలో తీసుకునే నిర్ణయాల వలన కుటుంబాల్ని, మనుషులను లేకుండా చేసుకుంటామని అర్థం. ఒక్కసారి ఆలోచించు. ఒక్క అడుగు వెనక్కు వెయ్యి తిరిగి చూసి మరలా ప్రయాణం మొదలుపెట్టు. అంతా బాగుంటుంది. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.